సామాజిక అస్త్రం వెల్కమ్ టు స్పీన్ న్యూస్. నేను నందిని. కేరళ నర్సు నిమిషప్రియకు పడిన ఉరిశిక్ష రద్దు అవుతుందన్న ఆశతో ఉన్న భారత్ కు నిరాశ ఎదురైంది. ఈ నెల 16న అమలు చేయాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడడంతో నిమిషప్రియకు ఉరి తప్పుతుందని అందరూ భావించారు. కేరళ నర్సు నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదని యెమెన్ కు చెందిన మృతుడు తలాల్ మొహదీ సోదరుడు అబ్దుల్ ఫతా మొహదీ స్పష్టం చేశారు. 2017లో తలాల్ మొహదీని హత్య చేసిన కేసులో నిమిషప్రియకు యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆమెకు శిక్షను అమలు చేయాల్సి ఉండగా దాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో మృతుడి సోదరుడు స్పందిస్తూ నిమిషప్రియను క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఆమెకు మరణశిక్షను అమలు చేయాలని కోరారు. మరోవైపు నిమిషప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం కొన్ని సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మృతుని కుటుంబ సభ్యులను ఒప్పించడమే మత పెద్దలకు అధికారులకు సవాల్గా మారింది. వారు అంగీకరిస్తే ఎంత మొత్తంలో బ్లడ్ మనీ ఇవ్వాలన్న దానిపై చర్చలు జరపనున్నారు. తల్లికి వందనం డబ్బు కోసం ఓ వ్యక్తి అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఘంటసాల మండలం కొడాలి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది ఈ ఘటన. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన చిట్టూరి అజయ్, శ్రీలక్ష్మి భార్యాభర్తలు. వీరికి 3 పిల్లలున్నారు. అజయ్ టైల్స్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదే గ్రామంలో ఉంటున్న శ్రీలక్ష్మి తల్లిదండ్రులు కర్ర సుబ్బారావు, వెంకటలక్ష్మి ఇంటికి 10 రోజుల క్రితం అజయ్ కుటుంబం వెళ్ళింది. అజయ్ పెద్ద కుమార్తెకు తల్లికి వందనం పథకం ద్వారా 13,000 నగదు రాగా అందులో 8,000 తీసుకుని మద్యం తాగాడు. మిగిలిన 5,000 కావాలని భార్యతో తరచూ గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె 5,000 తన తల్లిదండ్రుల వద్ద దాచింది. మంగళవారం రాత్రి కూడా భార్యతో గొడవ పడిన అజయ్ అడ్డొచ్చిన అత్త వెంకటలక్ష్మి, మామ సుబ్బారావులను విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు. బాధితులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనలో ఆమె ప్రియుడిగా భావిస్తున్న లోకేష్ పాత్ర లేదని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గండికోటలో రంగనాథస్వామి దేవాలయం వెనుక భాగాన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి సోమవారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రదేశాన్ని ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో డీఐజీ మాట్లాడారు. సోమవారం ఉదయం బాలిక వైష్ణవి, లోకేష్ ద్విచక్ర వాహనంలో గండికోటకు వచ్చారన్నారు. దాదాపు 2 గంటల పాటు ఓ ప్రైవేట్ లాడ్జ్ లో ఉన్న తర్వాత ఇద్దరు కోట గుమ్మం వద్దకు చేరుకున్నారని తెలిపారు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి లోకేష్ వెళ్లిపోయాడన్నారు. ఆ తర్వాత బాలిక కోట ప్రాంగణంలో బ్యాగ్ తో తిరిగిందన్నారు. ఈ హత్యలో లోకేష్ ప్రమేయం లేదన్నారు. అలాగే పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం బాలికపై లైంగిక దాడి జరగలేదన్నారు. హత్య కేసులో కీలక ఆధారాలు లభించాయని, త్వరలోనే ఎస్పీ వివరాలు వెల్లడిస్తారని అన్నారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. నూతన చైర్మన్ గా మించాల సాంబశివరావు ప్రమాణం చేశారు. గత మే 14న మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబుపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గెలుపొందింది. అయితే అప్పటికే జంజనం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆనాటి నుండి కొత్త చైర్మన్ ఎంపికపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే పార్టీ అధిష్టానం స్టీల్ కవర్ లో కొత్త చైర్మన్ పేరును బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ కృష్ణప్రసాద్ ద్వారా కౌన్సిల్ కు అందజేసింది. బుధవారం మున్సిపల్ సమావేశం ప్రారంభం కాగానే చైర్మన్ అభ్యర్థిగా 19వ వార్డు టీడీపీ కౌన్సిల్ మించాల సాంబశివరావు పేరును అధికారులు ప్రకటించారు. టీడీపీ నుంచి 20 మంది కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు 5గురు, ప్రిసైడింగ్ అధికారులు డిఆర్ఓ గంగాధర్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మించాలకు నియామక పత్రం అందజేయడంతో పాటు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగిపోయాయి. ముందెన్నడూ లేని విధంగా వయసుతో సంబంధం లేకుండా జనాల్ని బలి తీసుకుంటున్నాయి. దేశం ఈ మూల నుండి ఆ మూల వరకు తరచూ గుండెపోటు మరణాలు నమోదవుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ కల్చర్, సమయానికి తినకపోవటం, రస్తికలతో పండిత్ పాటను ఆహారంగా తీసుకోవటం, పొల్యూషన్ తదితర కారణాలతో హఠాత్ మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఓ 9 సంవత్సరాల పాప గుండెపోటుతో కన్నుమూసింది. మధ్యాహ్నం భోజనం చేయడానికి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసిన మరుక్షణమే ఆ చిన్నారి చనిపోయింది. ఈ విషాద సంఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటు చేసుకుంది. రాజస్థాన్ దంతా టౌన్ కు చెందిన ప్రాచీ కుమావత్ అనే 9 ఏళ్ల చిన్నారి 4వ తరగతి చదువుతూ ఉంది. పాప ఎంతో ఆరోగ్యంగా చురుగ్గా ఉండేది. ఆడుతూ పాడుతూ స్కూల్ కి వెళ్లి వచ్చేది. రోజులాగే మంగళవారం కూడా స్కూల్ కు వెళ్ళింది. మధ్యాహ్నం వరకు ఎంతో ఆరోగ్యంగా ఉంది. భోజన విరామం సమయంలో భోజనం చేయడానికి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసింది. ఆ వెంటనే నేలపై కుప్పగూలిపోయింది. ఇది గుర్తించిన స్కూల్ సిబ్బంది పాపను వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు సికర్లోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని సికర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తూ ఉండగా పాప చనిపోయింది.
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే 100% టారిఫ్లు విధిస్తామని నాటో, భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను గట్టిగా హెచ్చరించింది. వాషింగ్టన్ లో అమెరికా సెనేటర్లతో సమావేశం తర్వాత జనరల్ మార్క్ రుట్టే మాట్లాడారు. చైనా అధ్యక్షుడు, భారత్ ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా సరే రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని, 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. మాస్కోలోని వ్యక్తి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు. తాము తీసుకునే చర్యలతో ఏర్పడే పరిణామాలు భారత్, చైనా, బ్రెజిల్ ను తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. వెంటనే పుతిన్ కు ఫోన్ చేసి శాంతి చర్చలు గట్టిగా పరిశీలించాలని ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే ఈ 3 దేశాలకు భారీ ఎదురుదెబ్బలు తగులుతాయని రుట్టే హెచ్చరించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగియాలంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాలు విధించడమే అంతిమ మార్గమంటున్న అమెరికాకు నాటో వత్తాసు పలుకుతోంది. సుంకాలపై ట్రంప్ హెచ్చరించిన గంటల్లోనే మార్క్ రుట్టే వార్నింగ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 50 రోజుల్లోగా ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యాపై 100% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అలాగే రష్యాతో వ్యాపారం కొనసాగించే దేశాలపై 500% సుంకాలు విధిస్తామని కూడా అమెరికా హెచ్చరించింది. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా, బ్రెజిల్ ఉన్నాయి. మరోవైపు అమెరికా హెచ్చరికలను రష్యా కొట్టిపారేసింది. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ మంత్రి లోకేష్ చేస్తున్న సహాయంతో ఓ చిన్నారి ప్రాణం నిలబడింది. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపు నాయుడు అనే చిన్నారి పుట్టుకతోనే లివర్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు జగదీష్, ఇంద్రావతి ఆ చిన్నారిని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కు 20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వైద్య ఖర్చుల నిమిత్తం 10 లక్షలకు లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేశారు. అయితే అధిక మొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కూడా కలిశారు. ఆయన వైద్య సహాయంగా 15 లక్షల వరకు పెంచి ఎల్ఓసి మంజూరు చేశారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అనంతరం ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో ఆ చిన్నారిని తల్లిదండ్రులు గుంటూరు జిల్లా ఉండవల్లిలో లోకేష్ బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆ బాలుణ్ణి ఎత్తుకొని ముద్దాడిన లోకేష్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మీరు చేసిన సహాయం మరువలేం అంటూ తల్లిదండ్రులు లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. రోజు రోజుకు భార్య వేధింపుల వల్ల మరణిస్తున్న భర్తల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న భర్తల హత్యలు, భార్యల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల వార్తలు పెరిగిపోతున్నాయి. నా మరణానికి నా భార్య కారణమంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు నులకపేటకు చెందిన పోతురాజు బ్రహ్మయ్యకు మంగళగిరికి చెందిన మోహన కౌసల్యతో గతేడాది ఆగస్టులో వివాహమైంది. ఉండవల్లి సాయిబాబా గుడి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆషాఢం కావడంతో కౌసల్య పుట్టింటికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో బ్రహ్మయ్య మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దానికి ముందు తన మృతికి భార్య కారణమని సెల్ఫీ వీడియో తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.